నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ లోకంలో అనేక మందిని నువ్వు నమ్మి మోసపోయావా? ఈ లోక సంబంధమైన మనుషుల మీద నువ్వు ఆధారపడి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? ఈ లోకంలో నాకెవరు తోడు లేరు, నేను ఒంటరిగా అయిపోయానని బాధపడుతున్నావా? అందరూ నిన్ను చేదరించుకుంటున్నారా? నిన్ను ఎవరు కూడా ఇష్టంగా చూడట్లేదా? నువ్వు ఎవరు లేని ఒంటరిదాని వైపు బాధపడుతున్నావా? నీ కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. నీకెవరు లేరని, ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా? పొరుగంటి వాడవని, ఎప్పటికీ ఇంతేనని, నా బ్రతుకు మారదు అని అనుకుంటూ ఉన్నావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా? నేనున్నానన్న యేసు మాటలు మరిచావా? కన్నీరు నాట్యముగా మార్చును చూస్తావా? కన్నీరేలమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా, కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. దేవుని మనసు ఏంటో మీకు అర్థమైంది కదా? దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీలో ఉన్నాడు, మీతో ఉన్నాడు, మనందరితో ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరి మీద మీరు ఆప్యాయత, ప్రేమానురాగాలు చూపించలేదని మీరు బాధపడొద్దు. మీకోసం పుట్టిన దేవుడు, మీకోసం బ్రతికిన దేవుడు, మీకోసం ప్రాణం పెట్టిన దేవుడు, మీకోసం తిరిగి లేచి తన పరలోక రాజ్యాన్ని మీకు ఇవ్వడం కోసం ఆయన మరలా రాబోతున్న దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఇప్పుడే మారు మనసు పొందు, బాప్తిసం తీసుకో, దేవుని మందిరంలో చేర్చబడు. నీ ప్రతి పాపమును క్షమించి ఆయన బిడ్డగా ఆయన మార్చుకుని ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. ఆమేన్. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఈ లోకంలో అనేక మందిని నువ్వు నమ్మి మోసపోయావా? ఈ లోక సంబంధమైన మనుషుల మీద నువ్వు ఆధారపడి నీ జీవితాన్ని పాడు చేసుకున్నావా? ఈ లోకంలో నాకెవరు తోడు లేరు, నేను ఒంటరిగా అయిపోయానని బాధపడుతున్నావా? అందరూ నిన్ను చేదరించుకుంటున్నారా? నిన్ను ఎవరు కూడా ఇష్టంగా చూడట్లేదా? నువ్వు ఎవరు లేని ఒంటరిదాని వైపు బాధపడుతున్నావా? నీ కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారన్న విషయం గుర్తుపెట్టుకో. నీకెవరు లేరని, ఏం చెయ్యలేవని అన్నారా నిన్ను అవమానపరిచారా? పొరుగంటి వాడవని